మరి తహసీల్దార్ ఆఫీసు ముందుగానే అక్రమంగా కడుతున్నప్పుడు మీరెందుకు కూర్చున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక డైరెక్ట్ శనివారం రోజు సెంట్రింగ్ వేసి ఆదివారం రోజు స్లాబ్ వేసి అది పూర్తి చేసి అంటే తర్వాత మేము తెలుసుకుంటాము, ఆ రోజు మేము ఎలా ఉంటాం కాబట్టి ఎవరు చెప్పినా స్పందించారండి వాళ్ళే డైరెక్ట్ ఆ డైరెక్షన్ ప్రకారం ఆయన చేయడం. దాన్ని ఈరోజు అంచెలంచెలుగా తహసీల్దార్ నుంచి ఈఓ నుంచి లేదా మళ్ళీ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ వాళ్ళందరూ కూడా దీనిని రిమూవ్ చేసేయమని చెప్పేసి మా ముందే అధికారులు చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కనీసం పట్టించుకోలేదు. కాకుండా ఆయనకి లేనిపోని డైరెక్షన్ కనుక ఆయనకి సంబంధించి భూమి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మేము వివరంగా ఇప్పుడు వరకు ఇది ఫిక్స్డ్ షెడ్యూల్ ప్రాంతం రాజ్యాంగబద్ధం. మేమేమి లేనివి మేము అడగట్లేదు. ఈ ఫిక్స్డ్ షెడ్యూల్లో మా భూమి మీద సంపూర్ణమైనటువంటి హక్కులు ఉంది. తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా 107 చాలా పవర్ఫుల్. ఈ ప్రాంతంలో భూములు నాన్ ట్రైబల్ కూడా అలాంటి చట్టం ఉండగా ఆ చట్టాలకు లోబడి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ ఈ రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా నాన్ ట్రైబల్స్ దగ్గర వాళ్ళ దగ్గర దొంగ ఎల్పీసీల కోసం డబ్బులు తీసుకొని దొంగ ఎల్పీసీలు అటువంటి ఆఫీసర్లను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లోకి నియమించకూడదు మా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఎవరైతే తహసీల్దారు అలాగే డీటీ వీళ్ళిద్దరి మీద శాఖపరమైన చర్యలే కాకుండా ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇది చేయాలి. దాంతోపాటు అక్రమంగా కడుతున్నటువంటి బిల్డింగ్స్ కలిగించారు. అదంతా డిమాలిష్ చేయాలి. అది చేయకపోతే మేమే ఖచ్చితంగా ఆదివాసీ చేసి మేము చేస్తాం. ఇది మేము పక్కగా చెప్తున్నాం. మేము పత్రిక ముఖంగా అందరి ముఖంగా మైకులో కూడా అందరికీ చెప్పాము. ఇదే విషయాన్ని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఐటీడీఏ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి లోతేటి శివశంకర్ గారు అలాగే సలిజామాల వెంకటేశ్వర్లు గారు శరత్ గారు వాళ్ళందరూ వందలాది ఈ కనిపిస్తున్నటువంటి వీళ్ళు ముగ్గురే కానీ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు చోటా మోటా నాయకులు అందరూ నాన్ ట్రైబల్స్ భూములు బినామీ పేపర్స్ దేనితో వాళ్ళు తీసుకొని ఉండడం జరిగింది. అది బయటకు తీయాలి. చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఆఫీసర్లు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్లు ఇక్కడ ఉండాల్సిన అవసరం. ఇక్కడ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉండేటప్పుడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఉంటే పాడేరు ఐటీడీఏ డిఓ అలాగే సబ్ కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ పెడుతుంది. ఎందుకు? ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఫిక్స్డ్ షెడ్యూల్ భూభాగం. దీన్ని భూములు కాపాడడం ఇక్కడ ఆదివాసులకి జీవన విధానానికి ఏ విధంగా వికాసం చేయాలని ప్రధానమైన రాజ్యాంగం దానిని అమలు చేయాలి. ఈరోజు మా దొంగ ఎస్టీ సర్టిఫికేట్లు తహసీల్దార్లు అందరూ కుమ్మక్క ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి వేలాది దొంగ సర్టిఫికేట్లు దాన్ని మేము దాన్ని మేము చేస్తున్న ఏదైనా నిరసన చేస్తే నాయకుల జేఏసీ నాయకుల ఉద్యోగ సంఘాల నాయకులు టికెటింగ్ పెట్టి ఇబ్బంది కనుక దీనిని మేము మరి కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకొని అది ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా మేము ఏజెన్సీ మొత్తం కలిపి మేము కలెక్టరేట్ని ముట్టడించాలి. మేము చాలా సందర్భాల్లో చాలా బాధ్యతగా చాలా మర్యాదగా చాలా బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ ఎవరి మీద దాడులు చేయడం కానీ అట్లాంటివి చేయడం కానీ మేము చట్టబద్ధంగా మెమోరాండం మర్యాదపూర్వకంగా మేము అడిగినటువంటి దాన్ని పాలకులు ప్రభుత్వ అధికారులు ఎక్కడ గౌరవించడం. కనుక మరి ప్రజలు ముందుకు వెళ్తాము. ప్రజలు వాళ్ళ చేతుల్లోకి పరిపాలన తీసుకుంటే మీరు ఏం చేయగలుగుతారు? మేము ఇది ప్రధానంగా అలా ఫుట్పాత్లో ఇబ్బంది పడి